హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు మనం తయారు చేసుకోబోయే స్పెషల్ రెసిపీ ఏంటంటే ఫిష్ పులుసు. చాలామంది ఫిష్ పులుసు చేసినప్పుడు ముక్క మెత్తపడిపోతుంది, లేదంటే విరిగిపోతుంది అంటుంటారు కదా. అలా కాకుండా పర్ఫెక్ట్గా ఫిష్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు చూపించబోతున్నాను. ఈ ఫిష్ పులుసు అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా మన ఫిష్ పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక పెద్ద ఆరెంజ్ సైజ్ అంతా చింతపండు మరియు ఒక టమాటోని ఇలా వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ మరియు 5 నుంచి 6 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. ఇక్కడ నేను 1 kg వరకు ఫిష్ తీసుకుంటున్నాను. ఫిష్ మీద జిగురు పోవాలి అనుకుంటే నిమ్మరసం మరియు ఉప్పు వేసి క్లీన్ చేసుకుంటే ఈజీగా పోతుంది. తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న ఫిష్లోకి ఇక్కడ 1.5 స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను కారం 5 స్పూన్స్ యాడ్ చేస్తున్నాను. మీరు స్పైస్ తక్కువ తినేవారైతే 4 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. దాంతోపాటుగా 2 స్పూన్స్ ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. ధనియాల పొడి తర్వాత దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. నాన్ వెజ్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువగానే పడుతుంది. తర్వాత ఆ మసాలాలన్నీ కూడా ఫిష్ పీసెస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముక్క అనేది టేస్టీగా ఉంటుంది. ఇలా ప్రతి ఒక్క ముక్కకి కూడా మొత్తం కూడా పట్టించుకోవాలి. మా ఇంట్లో చేసే ఫిష్ పుల్స్కి ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు. మీరు కూడా ఒకసారి ఈ ప్రాసెస్లో చూడండి. ఇలా మసాలా అన్నీ కూడా పట్టించిన తర్వాత 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా పీసెస్కి మసాలా అనేది ఇలా పట్టేయించాలి. ఇలా పట్టించిన తర్వాత ఒక 10 నిమిషాల పాటు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి రసం అనేది సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జు అనేది సపరేట్ చేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ పట్టు నానబెట్టుకుంటే మనకి జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. ఇలా ఒక గిన్నెలోకి సపరేట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెను పెట్టుకొని 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత దీనిలోకి ఆవాలు మరియు జీలకర్ర యాడ్ చేసుకోవాలి. అవి వేగిపోయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కొంచెం పచ్చిమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత దీనిలోనికి మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాల్సిన అవసరం లేదు. జస్ట్ ట్రాన్స్పరెంట్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. తర్వాత దీనిలోకి సగం స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. ఫిష్ పీసెస్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఒకసారి ముక్క చెదిరిపోకుండా కలుపుకోవాలి. మీకు ఈ విధంగా రాకపోతే ముక్క చెదిరిపోకుండా మెల్లగా గరిటెతో కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గించాలి. 5 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ముక్క అనేది ఇక్కడ చూపించిన విధంగా కొంచెం ఇలా బబుల్ లాగా రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా బబుల్ లాగా వచ్చినప్పుడు మనకి ముక్క అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ టైంలో ఇందాక సపరేట్ చేసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేసుకోవాలి. ఇలా బబుల్లా వచ్చిన టైంలో చింతపండు రసం వేసుకోవడం వలన మనకి ముక్క అనేది మెత్తపడపోకుండా విరిగిపోకుండా పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. తర్వాత ఒకసారి ఇలా మెల్లిగా ముక్క చెదిరిపోకుండా కలుపుకోవాలి. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు రాళ్ళ ఉప్పు యాడ్ చేస్తున్నాను. తర్వాత మూత పెట్టేసి మరొక 10 నిమిషాల పాటు పులుసు మరిగించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మూత తీస్తే మనకి ఇక్కడ చింతపండు పులుసు అనేది కొంచెం థిక్గా అయిపోతుంది.
తర్వాత దీంట్లోకి ఒక సగం స్పూన్ వరకు మెంతిపిండి యాడ్ చేసుకోవాలి. మెంతిపిండి యాడ్ చేయడం వల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 4 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇది కొంచెం దగ్గరకు వచ్చిన తర్వాత దీనిలోకి కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేయగానే పులుసు వాసన అదిరిపోతుంది. ఇలా కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టి మరొక 2 నిమిషాల పాటు మరిగించుకుంటే మనకి ఫిష్ పులుసు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్లో కనుక మీరు చేసినట్లయితే మీకు పీస్ అనేది ఇలా పర్ఫెక్ట్గా విరిగిపోకుండా గట్టిగా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మన పులుసు అనేది రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో. స్టవ్ ఆఫ్ చేసి ఒక 2 నిమిషాల పాటు అలా ఉంచేస్తే పులుసు అనేది సెట్ అయిపోతుంది. తర్వాత దీనిని ఒక సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మీకు పీసెస్ చెదిరిపోతాయి అనిపిస్తే ముందుగా ఇలా పీసెస్ అన్నీ కూడా సర్వింగ్ బౌల్లోకి యాడ్ చేసుకోండి. తర్వాత పులుసు అనేది వేసేసుకోండి. మీరు ఈ ప్రాసెస్ని ఫాలో అయితే కనుక ఎక్కడా కూడా పీసెస్ బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. ఈ పులుసు వేడి వేడి అన్నంలోకి లేదంటే చపాతీలోకి కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫిష్ పులుసు ఎప్పుడైనా చేసిన రోజు కాకుండా నెక్స్ట్ డే తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏ మసాలాలు ఎక్కువగా వాడకుండా చాలా సింపుల్గా ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే ఫిష్ పులుసు ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ బాగుంటుంది. మరి మా మమ్మీ చేసిన ఫిష్ పులుసు ఈ ప్రాసెస్ కనుక మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.